నెల్లూరు నగరంలోని జిల్లా బాలభవతి కేంద్రం నందు ఇన్ఛార్జి డాక్టర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు తల్లిపాల విశిష్టత అవసరం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇవి తల్లికి బిడ్డకి ఇద్దరికి భగవంతుడు ఇచ్చిన వరం. బిడ్డకి రోగ నిరోధక శక్తి, ఎదుగుదల, అభివృద్ధి అన్ని సమపాలలో వస్తాయి. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయం క్యాన్సర్, షుగర్, బీపీ, బిడ్డకు ఎడమ తల్లి బిడ్డల అనుబంధం పెరుగుతుందని, బిడ్డలకు శారీరక మానసిక ఆరోగ్యం బాగుండేలా చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయచంద్ర నాయుడు, ప్రొఫెసర్ హెచ్డిఓ హెచ్ఓడి సర్దార్ సుల్తానా, ప్రొఫెసర్ ఐఏసి నెల్లూరు ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి సురేష్ బాబు, సెక్రటరీ కందికట్ల రాజేశ్వరి, సాక్ష్యం కార్యకర్త విజయశ్రీ, సిద్ధి నాయక, సూపరింటెండెంట్ వసుంధర, ప్రిన్సిపల్ తల్లిపాల ప్రాముఖ్యత విశిష్టం తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బాబు, జిల్లా బాలభవతి కేంద్రం డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఇన్ఛార్జి. ఈ ఆగస్టు 1 నుంచి 7 దాకా తల్లిపాల వారోత్సవాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం మెయిన్ ఏంటంటే థీమ్ క్లోజింగ్ ది గ్యాప్, అడ్జస్ట్ ది మదర్స్. అంటే అంతరాలు, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం పూర్తిగా తల్లిపాలిస్తున్న శాతం 46%. దీన్ని 100% తీసుకురావాలి. ఎందుకంటే మెటర్నిటీ సంవత్సరం లోపల చనిపోయే పిల్లలు కారణం తల్లిపాలు లేకపోవడం. కాబట్టి దాన్ని ఈ 46%ని 100% తీసుకురావడానికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో అవి తల్లులకి మనం కల్పించేటట్టు చూడాలా. తర్వాత అంతరాలు ఏమున్నాయో అవన్నీ కూడా తొలగించాలి. అంతరాలు తొలగించాలి. ఏదైతే తల్లి యొక్క అవసరాలు తీర్చి ఈ శాతం అనేది 100% తీసుకొచ్చి ఇన్ఫాంట్ మోర్టాలిటీ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ ఇవి రెండు కూడా తగ్గించడానికి, తర్వాత ప్రపంచ దేశాలతోటి మనం కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి మొదటి టీకా, మొదటి అవసరం తల్లిపాలు. జై. నమస్కారం. నా పేరు డాక్టర్ టి జయచంద్ర నాయుడు, పీడియాట్రిక్స్ హెచ్ఓడి. ఈ ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు అనేది విధిగా దీని ఒక తల్లులందరికీ, మిగతా పబ్లిక్ అందరికీ కూడా తల్లిపాల యొక్క విశిష్టత గురించి, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ప్రతి దగ్గర ఇది ఒక పండుగ వాతావరణం మాదిరి అందరికీ చేస్తాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఇది 6వ రోజు. ఈరోజు 6వ రోజు మన డిఐసి సెంటర్లో మేము ఐఏపి నెల్లూరు బ్రాంచి, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇద్దరి సహకారంతో, పార్టిసిపేషన్తో, అసోసియేషన్తో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. తల్లిపాలు దాని ప్రాముఖ్యత విశిష్టత గురించి అందరూ ఇక్కడ చాలామంది మాట్లాడినారు. తల్లిపాలు అనేది అమ్మపాలు అమృతంతో సమానం అంటారు. ప్రతి బిడ్డకు అమ్మపాలు అంటే అమృతం ఖచ్చితంగా బిడ్డకు అందాల. అది బిడ్డ యొక్క జన్మ హక్కు. అదేవిధంగా తల్లి కూడా ఒక డ్యూటీ మాదిరి కాకుండా ఒక నిబద్ధతతో బిడ్డకు పాలు ఇవ్వాలా, నా బిడ్డకు నేను పాలు ఇవ్వాలా, నా బిడ్డ బాగుండాలనే ఉద్దేశంతో కానీ పాలు ఇస్తే బిడ్డకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. తల్లికి మంచి జరుగుతుంది, బిడ్డకు మంచి జరుగుతుంది. బిడ్డకు అనేది తల్లిపాలు ఉన్నట్టు బిడ్డ తీసుకున్నటువంటి బిడ్డ రోగాల బారిన పడకుండా తన మంచి పెరుగుదలతో, మంచి చురుకైన తెలివితేటలతో సమాజంలో మంచి స్థానాల్లో స్థిరపడతారు. అదేవిధంగా తల్లికి కూడా ఎటువంటి జబ్బులు రాకుండా, అంటే క్యాన్సర్ సంబంధించినటువంటి రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయం క్యాన్సర్ కానీ, అండాశయం క్యాన్సర్స్ ఇటువంటి రాకుండా. రెండోది వచ్చేసి బిడ్డకు ఎడమ తీసుకుంటే దానివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ అనేది అవసరం లేకుండా పోతుంది. తల్లిపాలు ఇచ్చే తల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేకుండా పోతుంది. అదేవిధంగా తల్లికి బీపీ, షుగరు ఇటువంటివి కూడా రాకుండా తన శరీరం కూడా బాగా మంచి ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటుంది. 10 మందితో కూడా బాగా మంచిగా ఉంటుంది. ఎటువంటి డిప్రెషన్కి పోకుండా మంచి కార్యక్రమం జరుగుతుంది. సో అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపినాము. మన ఐఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ బాబు గారు, ఆయన సెక్రటరీ డాక్టర్ కిషోర్ గారు, మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ, ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్లు, తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో యాక్టివ్గా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు.